ఇంట్లోనూ క్రమం ఉండాలి, నా భార్య నాకు నచ్చినట్టుగా ఈ రీతిగా జీవించాలని అనుకుంటానో, మనందరికీ భర్త అయినటువంటి యేసు ప్రభువుల వారికి మనము భార్యగా మరి ఉండబోతున్నాం. కాబట్టి ఆయనకు నచ్చినట్లుగా మనం జీవించవలసిందే. లేకపోతే చక్కగా అన్యులోకి వెళ్ళిపోయి అన్యుల వలె మనం జీవించవచ్చు. దేవుడేమీ బలవంతం పెడతలేదు. ఉంటే అటు ఉండు, లేకపోతే ఇటు ఉండు. మధ్యలో ఉంటే మునిగిపోతాం, నరకములోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సారీ ఒకవేళ మీ మనసు బాధ కలిగించినట్లయితే మరి దయచేసి క్షమించండి నన్ను. తర్వాత మొన్న శుక్రవారము మరి బిడ్డలందరూ కూడా 7 మాటలు చక్కగా చెప్పారని పాస్టర్ గారు వారికి అభినందనలు చెప్పమన్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పారు, బాధపడుతూ చెప్పారు, నాయనా నేను పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు, వీళ్ళందరూ కూడా మరి తయారవుతున్నారు, నాకు అదే కావాలి, నేను ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మరి మీరందరూ తయారవుతే నాకు అదే చాలని గొప్ప సాక్ష్యం చెప్పారండి. తర్వాత ఈస్టర్ సందర్భంగా కూడా మీ అందరికీ మరి ఆయన శుభాకాంక్షలు చెప్పమన్నారు. అయితే ఆయన మరి మేబీ నెలకొరకలా రావచ్చేమో. మరి పాస్టర్ గారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత వారి కుటుంబం గురించి, మరి చర్చ్ యొక్క పని ప్రారంభించామని చెప్పారండి. అయితే మరి దాని నిమిత్తమే ఎంతో మరి ధన సహాయం కావాలి, అది దేవుడే ఇవ్వాలి. మన హస్తాలను బలపరిచి ఆ యొక్క మందిరం నిర్మాణం కొరకు పాస్టర్ గారు అందరిని కూడా ప్రార్థన చేయమని చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మరి పాస్టర్ గారు వచ్చిన తర్వాత మరి చెప్తారండి. వాక్యాన్ని చదువుకుందామండి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, అయ్యా మేము ఒకరికొకరు మాట్లాడుకుంటే ఆ మాటల వల్ల ప్రయోజనం ఉండదు, కానీ నీవు మాతో మాట్లాడయ్యా. అయా సిలువలో అంత నరక వేదన పడుతూ అయా మీరు తండ్రి మీ బాధ్యతను మర్చిపోకుండా ప్రభువా, అయా ఎవరికి చెప్పవలసిన రీతిగా వారికి 7 మాటలుగా పలికారు ప్రభువా. మా అందరి నిమిత్తమే మరణాన్ని జయించారు, మృత్యుంజయుడిగా ప్రభువా ఈ దినంలో లేచి అయా మమ్మలను కూడా అయా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్మలను బ్రతికింపచేశారు రాజా, మీకు స్తోత్రాలు. నిలువపడిచిన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. అలనాడు ప్రభువా గాడిద మీ మాట వింద కాబట్టి గాడిదను వాడుకున్నారు. అయా ఈ రీతిగా దేవా గాడిద లాంటి నన్ను వాడుకొని మా అందరి ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. అయ్యా మేమెవరము కనపడకూడదు ప్రభువా, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటారని మహిమకరుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా మరి ఈస్టర్ సందర్భంగా నా హృదయపూర్వక వందనములు. వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 66 వరకు చదువుకుందామండి. అదే రీతిగా లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వరకు చదువుదామండి. అదే రీతిగా లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుండి 53 వరకు చదువుకుందామండి. అదే రీతిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుండి 42 వరకు చదువుదామండి. అదే రీతిగా చివరిగా యోహాను సువార్త 20 అధ్యాయము 1 నుంచి 23 వరకు చదువుకుందామండి. నేను ఎందుకు ఇన్ని వాక్యాలు మీ చేత చదివించానంటే, యేసు ప్రభు యొక్క జననము, యేసు ప్రభు యొక్క మరి ఆయన జీవిత కాలము, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానమును గూర్చి మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో కూడా యేసు ప్రభు యొక్క 33.5 సంవత్సరముల జీవితము వ్రాయబడి ఉందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 33.5 సంవత్సరములు ఆయన జీవించినటువంటి జీవిత కాలములో ఏ మచ్చైనను డాగైనను ముడతైనను లేకుండా పవిత్రముగా పరిశుద్ధముగా నిరంకముగా జీవించాడు. అనగా
ఆయన యొక్క జననము మరి లేఖనముల ప్రకారముగా జరిగింది. ఆయన పుట్టక ముందే ఆయన సర్వ మానవాళి కోసము ఈ భూమి మీద జన్మిస్తాడని లేఖనాల ద్వారా మరి ఆయన జననం అనేది జరిగింది. తరువాత ఆయన యొక్క మరణము కూడా లేఖనముల ద్వారానే, ఆయన మరణించక ముందే లేఖనముల ద్వారా జరిగింది. ఆయన పునరుద్ధానము కూడా లేఖనముల ద్వారానే జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. దానియేలు అనే నేను పుట్టక ముందు ఏ లేఖనము లేదు. నా తల్లి నా తండ్రి యొక్క కలయికల వల్ల నేను జన్మించాను. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా జన్మించక ముందు మనము పుడతామని ఎక్కడ కూడా లేఖనాలలో లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి లేఖనముల ద్వారా పుట్టాడు, లేఖనముల ద్వారా పెరిగాడు, లేఖనముల ద్వారా చనిపోయి, లేఖనముల ద్వారానే తిరిగి ఆయన లేచాడు. ఎవరు అని ఆలోచన చేసుకున్నట్లయితే ఆయనే మృత్యుంజయుడు, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఘనమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి ఘనమైన దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం కాబట్టి అటువంటి ఘనముగానే మనము కూడా ఉండాలి అనేది మరి ఈ విషయంలో నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ భూమి మీద అనేక మంది గొప్పవారు జన్మించారండి. ఈ భూమినే శాసించిన వారు, మరి మహా గొప్ప మరి యుద్ధాలు చేసిన వారు, మహా గొప్ప భక్తిపరులు, లేక ఈ యొక్క మరి దేశానికి ఎలా ఉండాలనేది రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు మొదలుకొని, మరి ఇంకా మహాత్మా గాంధీ మొదలుకొని ఈ లోకంలో నేనే దేవుణ్ణు, మరి సాధువులైన వారు లేక ఋషులైన వారు అనేక మంది వారు జన్మించారు, బ్రతికారు, చనిపోయారు, సమాధిలో పెట్టబడ్డారు, తిరిగి వారు లేచినట్లుగా దాఖలాలు ఎక్కడా లేవు. ప్రియ సహోదరి సహోదరుడా, మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ యేసు ప్రభు విషయంలో ఆయన పుట్టాడు, మరి ఆయన ఈ భూమి మీద తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే ఆయన మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు. పెట్టబడ్డవాడు సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడే. ఆయన మనకు ఒక విజయాన్ని ఇచ్చాడండి. అందుకే దేవుడు సవాలు చేశాడు, ఏమని? ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ విములెక్కడా అని సవాలు చేయగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నాం, మనము దేవుని యొక్క కుమార్తెలుగా కుమారులుగా చెప్పుకుంటున్నాము. అయితే మన మరణంతో సవాలు చేయగలుగుతున్నామా? ప్రతి మనిషికి శరీర సంబంధమైన మరణం మనకు కలుగుతుంది. కానీ మరణించిన తరువాత మరి మరొక మరణం ఉంది. ఆ మరణంతో మనం సవాలు చేయాలి. సవాలు చేయాలంటే యేసు ప్రభుతో మనం లీనమవ్వాలి, యేసు ప్రభుతో కలిసి మనం జీవించాలి. అంతేకాకుండా మరి ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క సమాధులన్నీ కూడా ముయ్యబడే ఉన్నాయండి. వారు గనులైనా పేదవారైనా ఎవరైనా సరే, కానీ ఒకే ఒక సమాధి తెరవబడి ఉంది. అదే యేసు ప్రభు యొక్క సమాధి అని మరి మనము తెలుసుకోవాలి. అయితే పునరుద్ధానము అనే పదానికి అర్థము ఏమిటంటే, పునరుద్ధానము అనగా మరణించి తిరిగి లేచి ఇంకెన్నడూ మరణించకూడదు. అర్థమైందండి? జన్మించి మరణించి తిరిగి లేచి ఇంకెన్నడూ మరణించకూడదు. దానినే పునరుద్ధానం అంటారు. అది ఒకటే మాత్రమే యేసు ప్రభుల వారి విషయంలో జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ పాత నిబంధన గ్రంథంలో కానీ అనేక మంది మరణించారు, లేపబడ్డారు, తిరిగి వారు చనిపోయారు తప్ప తిరిగి వారు లేవబడలేదు. కాబట్టి వారి విషయంలో పునరుద్ధానం కాదు, కేవలం పునరుద్ధానం అనే మాట యేసు ప్రభు వారికి మాత్రమే చెల్లుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఘనమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అయితే ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో నుండి చదువుతున్నప్పుడు నేను ఒక విషయాన్ని మరి గమనించగలిగానండి. ఇప్పుడు చదవబడిన వాక్యంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ప్రతి వాక్యంలో కూడా లేచి ఉన్నాడు అనే మాట ఉంటుందండి. లేచి ఉన్నాడు. అయితే ఈ మాట దగ్గర నేను ఆగి దీన్ని మరి ధ్యానం చేయడము మొదలుపెట్టాను. అసలు మరి లేచి ఉన్నాడు అనగా ఏమిటి అని నేను చూసినప్పుడు, అపోస్తల కార్యము 2వ అధ్యాయము
24 నుండి 27 వరకు చదువుకుందాం. ఉమ్, ఉమ్. చాలండి. మరి యేసు ప్రభు యొక్క మరణాన్ని ముందుగానే పరిశుద్ధాత్మ పూర్ణుడై దావీదు గారు ప్రవచనాన్ని పలికారు. ఏమని? మరణము ఆయనను బంధించదు. అనగా ఈ భూమి మీద ఉన్న తల్లి గర్భాన జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా మరణించాడు. వారిని మరణము బంధించింది. పాతాళములో వారు మరి బంధింపబడి ఉన్నారు. అయితే పాతాళము అనగా పాదము పెట్టడానికి స్థలము లేనటువంటి స్థలము అని మనము గమనించాలి. పాతాళములోనికి వెళ్ళినవాడు ఎవడు కూడా తిరిగి రాలేడండి. అయితే మరణము అనగా తిరిగి లోకాలకి వెళ్ళిపోవడము. మరణించిన వారు తిరిగి ఎవరైనా వస్తారండి? మన బంధుమిత్రులు అనేక మంది చనిపోయారు, కానీ వారు తిరిగి వచ్చినట్లుగా ఎక్కడా చూడలేదు. అనగా మనము దుబాయ్ దేశం వచ్చాము, తిరిగి ఇండియాకి వెళ్తామనే నిరీక్షణ ఉంది. అయితే ఇండియా దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి మన గ్రామానికి, మన యొక్క స్థలానికి వస్తామనే నిరీక్షణ ఉంది. కానీ మరణించినటువంటి వ్యక్తి తిరిగి నేను వస్తాను అనే నిరీక్షణ ఎక్కడైనా లేదు. అనగా మరణము అనగా తిరిగి రాని స్థలాలకు వెళ్ళిపోవటమే, అనగా తిరిగి రాకపోవటమే. అయితే యేసు ప్రభు యొక్క మరణము నేను ముందుగానే చెప్పాను. లేఖనముల ప్రకారముగానే మరి భక్తుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, లేక పరిశుద్ధాత్మతో కూడినటువంటి దావీదు గారు ముందుగానే మరి ప్రవచించడం అనేది జరిగింది. రెండవదిగా ఎఫెసీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 7 వరకు చదువుకుందామండి. ఉమ్, అవునండి. చ- చాలండి. యేసు ప్రభుల వారు ఏ రీతిగా మరి ఆయన మరణించి సమాధిని గెలిచి మృత్యుంజయుడే లేచారో, అదే రీతిగా ఈ లోకంలో మనము మరి పాపముల ద్వారా, అపరాధముల ద్వారా, బాప్తిస కార్యక్రమం ద్వారా మరణించిన వారిమై తిరిగి మనము పవిత్రముగా, పరిశుద్ధముగా జన్మించాలండి. అది ఎక్కడ జరుగుతుందంటే క్రీస్తులో మాత్రమే జరుగుతుంది. క్రీస్తు యొక్క బిడలు మాత్రమే మరి క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన వారముగా మన పాపాలన్నీ కడుగుకొని తిరిగి మనము జన్మించినట్లయితే ఆ కృప దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. మరి అంతేకాకుండా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను మరి కుళ్ళిపోనివ్వు అనగా ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి కూడా మట్టిలో అనగా సమాధిలో పెట్టబడిన తర్వాత కొన్ని దినములకు మరి ఆ శరీరము కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎముకలు మాత్రమే ఉంటాయి, కానీ యేసు ప్రభు యొక్క దేహము కుళ్ళిపోయలేదండి, కుళ్ళిపోలేదు. ఇదంతా కూడా మరి ఈ యొక్క కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆయన ముందుగానే రచించడం అనేది జరిగింది. అయితే చదవబడిన వాక్యంలో మరి లేచెను అనే పదాన్ని నేను ధ్యానించినప్పుడు యేసుప్రభుల వారు మరణించి మరి సమాధిలో పెట్టబడి లేచారు. అయితే మరి ఆయన విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా మనము దేనిలో నుండి లేవాలి, లేక ఏ స్థలములో నుండి లేవాలి? లేచినట్లయితే దేవుడు మన ద్వారా
ఏ కార్యాలు చేస్తాడనే విషయాన్ని మీకు నేను ఇప్పుడు వివరించబోతున్నాను. చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి హ్మ్. 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 చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి అపోస్తల కార్యములు 3, 1-8 వరకు చూసుకున్నట్లయితే పేతురు, యోహానులు దేవాలయానికి నడిచి వెళ్ళినప్పుడు అక్కడ అనేక సంవత్సరములుగా మరి అక్కడ భిక్షమెత్తుకున్నటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడండి. ఆయన మరి వీరి ద్వారా ఏమైనా నాకు అంటే అందరినీ చూసినట్లుగానే ఈయన కూడా మరి భిక్ష వేస్తాడని వారిని చూసినప్పుడు అయితే ఈ పేతురు, యోహానులు ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ దానికన్నా మిన్న అయినది మా దగ్గర ఉంది. ఏమిటి అంటే దేవుని మాట, దేవుని శక్తి. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని మాటలో, దేవుని శక్తిలో సమస్తము కలిగి ఉంటాయి. అందుకే మీకు ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, మరి దేవుని కృప లేక క్రీస్తు ప్రభు కృప నీకు తోడైండును గాక అని చెప్పమన్నాను. అనగా మరి ఈ మాటలోనే సమస్తము కూడా ఇమిడి ఉన్నాయండి. అయితే మరి ఆ యొక్క మరి భిక్షమెత్తుకునే ఆ వ్యక్తి వారి నుండి మరి ఏదైనా లాభము అనగా తన బ్రతకడానికి అవసరత కోసము డబ్బులు ఇస్తారేమని చూశాడు. కానీ వీరన్నారు, మా దగ్గర వెండి బంగారములు లేవు. అయితే మనం అర్థం చేసుకోవాలి, వెండి బంగారములు ఈ లోకములో మాత్రమే ఉంటాయి. అవి మరి ఎందుకు కొంతకాలం పనికొచ్చినా కానీ ఆ మనిషి బంగారమును వెండిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే ఆ వ్యక్తికి ప్రభు యొక్క ప్రేమను చూపించారండి. ప్రభు యొక్క మరి మరణ పునరుద్ధానములను వివరించారు. అయితే యేసుక్రీస్తు నామములో మరి నువ్వు లెగమనగానే వారు లేవగలిగాడు. అనగా ఆ వ్యక్తి ఎంత కాలము నుండి అక్కడ అదే ప్లేసులో కూర్చొని ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే వారు లేవమనగానే వారి మాటలు విన్నాడు. ఆ మాటలు వానిలో పనిచేసినాయండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ఈనాటి కాలంలో క్రైస్తవులుగా మనము మరి చెప్పుకుంటున్నాం. కానీ మరి మెడలో సిలువ వేసుకుని మనము బైబిల్ పట్టుకుని వస్తున్నాం. కానీ అయితే మనకున్న ఆచారం అనే బంధకాలలో ఎన్ని సంవత్సరాలుగా మనం పడి ఉన్నాము. పిల్లల వివాహ విషయంలో కులములు చూస్తారు. పిల్లల వివాహ విషయంలో మరి కట్నాలు, కానుకలు చూస్తారు. అయితే ఇక్కడ మరి పేతురు, యోహానులు ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాము, నీకు ఇస్తున్నాము అన్నప్పుడు ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలుగా తను నేను ఎప్పుడు అడుక్కునేవాడిని, నా బ్రతికంతా అడుక్కోవడమే, ఈ బ్రతుకులోనే నేను అలా అడుక్కుంటూ అడుక్కుంటూ చనిపోతాను అనే ఆ యొక్క బంధకాలతో బంధింపబడి ఉన్నాడు. అయితే ఈ యొక్క పేతురు, యోహానులు వచ్చి నువ్వు అడుక్కోవడానికి ఇక్కడ కూర్చోలేదు, నీ బ్రతుకంతా అదే రీతిగా ఉండడానికి నువ్వు ఇక్కడ ఉండలేదు, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నావు, నువ్వు లేవమనగానే ఆ తనకున్నటువంటి స్థితిలో నుండి, తనకున్నటువంటి ఆ అజ్ఞానములో నుండి లేచాడండి. ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడండి. ఇక రెండవదిగా మార్కు సువార్త 3వ అధ్యాయము 1-3 వరకు చదువుదామండి. హ్మ్. చాలండి. యేసు ప్రభువారు సమాజ మందిరములో
మరి ఒక ఊచ చేయగలిగినటువంటి వ్యక్తిని ఆయన చూశారు. అయితే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతున్నాడో మరి మనకు తెలియదు గాని, అయితే ఆ వ్యక్తి అనుకున్నాడు, నా బ్రతుకంతా ఇంతే, నా జీవిత కాలమంతా ఇంతే అనుకున్నాడు. యేసు ప్రభులోరు ఆయన మీద కనికరపడి మరి నీ చెయ్యి చాపమనగా ఆ చెయ్యి ఆయన చాపి స్వస్థత పొందినట్లుగా మనము చూడగలగము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈనాటి కాలంలో మనుషులుగా అనేక మంది చెడు వ్యసనాలనే బంధకాలలో బంధింపబడి ఉన్నారు. లేక మరి త్రాగుడనే వ్యసనములో, లేక అసూయ అనే వ్యసనములో, లేక కోపం అనే వ్యసనములో బంధింపబడి, లేక సమాధి చేయబడి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే మరి వారిని దేవుడు యేసు ప్రభులు వారు మరి సిలువలో పెట్టబడి ఆయన ఏ రీతిగా అయితే లేచాడో అదే రీతిగా మనము కూడా మనకున్నటువంటి బంధకాలలో నుండి ఎప్పుడైతే మనం లేవగలుగుతామో దేవుడు అప్పుడు మనల్ని వాడుకుంటాడు. అదే మరి యేసు ప్రభులు వారు యెరూషలేముకి వస్తున్నప్పుడు కట్టబడి ఉన్న గాడిదను విప్పమన్నారు. అనగా విప్పడానికి వెళ్ళినప్పుడు మరి ఆ గాడిద వారికి సహకరించింది. ఆ స్థలములో నుండి లేచింది కాబట్టే ప్రభువు ఆ గాడిదను వాడుకున్నాడు. అయితే మరి కొంతమంది అంటారు, ఆ గాడిద మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతగానో ఘనపరిచారండి. ఆ గాడిద అనుకుందంట, నన్ను ఎవరు కూడా చూసేవారు కాదు, నా యజమాని ఎప్పుడూ కూడా నా భారాన్ని మించి బరువు వేసేవాడు, కానీ ఈరోజు నన్ను ఎంతగా ఘనపరుస్తున్నారని ఆ యొక్క గాడిద మరి ఎంతో గర్వపడినట్లుగా భక్తులు చెప్తుంటారు. అయితే ఆ గాడిద అనుకుందంట, మరుసటి రోజుని మళ్ళా ఒకసారి వెళ్దాము, మరి ఇంకా ఘనపరుస్తారేమనుకుని ఆ వీధులంట వెళ్తున్నప్పుడంట కనీసం ఎవరు కూడా గాడిదని చూడలేదంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వినడానికి కల్పించి చెప్పినది అయినప్పటికీ కూడా ఇందులో గొప్ప అర్థం ఉంది. అనగా గాడిదలాంటి మన పైన ప్రభువు గనక ఉంటే అనేక మంది మనలను గౌరవించడం అనేది జరిగింది. నా భార్య విమలకు కూడా అదే చెప్పాను మొన్నేమని, నువ్వు మరి 7 మాటలో ఒక మాట చెప్పాలి అంటే తనంది, నాకు చాలా భయము, నేను చెప్పలేను అన్నది. దేవుని కృపను బట్టి తను ప్రార్థన చేసుకుంది, తనకు తనే సిద్ధపడ్డది, చెప్పింది. ఈ రోజుని తన ఇంటి వారు కానీ, తనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ మెసేజ్లు పెడుతున్నారు, చూసిన వారు చాలా బాగా చూసావని. స్టేటస్లో తన వీడియో 45 మంది చూశారండి. ఎందుకని? ఆమె దేవుని యొక్క మరి దేవునిని మోయడానికి సిద్ధపడ్డది, దేవుని గణపరిచింది కాబట్టి ఆయన ఆమెను గణపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవునిని మోయడానికి మనం సిద్ధపడతామో దేవుడు మనలో ఉంటాడో ఆయనను మనం మహిమపరుస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. అదే నా విషయం కూడా జరిగిందండి ఇండియాకు వెళ్ళినప్పుడు మొన్న ఒకసారి. కాబట్టి మనము అనేకమైన బంధకాలతో బంధింపబడి ఉన్నామండి. అన్యులకైతే నిరీక్షణ లేదు, కానీ మనకైతే నిరీక్షణ ఉంది. ఏమని? యేసు ప్రభువు వారు నా కోసం మరణించారు. ఆయన మృత్యుంజయుడే, మరణాన్ని మరి జయించి మరి మరణంతో సవాలు చేసి ఆయన లేచాడు. కాబట్టి నేను కూడా ఆ రీతిగా లేవబడాలి. నేను కూడా ఆ రీతిగా లేచినట్లయితే దేవుడు నన్ను వాడుకుంటాడని మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈనాటి కాలంలో అన్యుల కన్నా ఎక్కువగా క్రైస్తవులనే మూలుగుళ్ళు, సనుగులు, మరి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, రకరకాలైనటువంటి అవస్థ ఉంటుందండి. ఈ యొక్క పరిస్థితుల్లో నుండి మనం లేవాలి. దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నా తల్లి, నేను నీ కోసము నా రక్తానంతా ధారబోసాను, నీ కొరకు నేను మరణించాను, మరణించిన వాడిని మరణించినట్లుగా సమాధిలో లేను, నేను మీకోసము లేచాను అంటున్నాడు. అయితే మనము ఒకప్పుడు మరి సాతాను యొక్క బంధకాలలో బంధింపబడి ఉన్నాము, చిక్కులలో బంధింపబడి ఉన్నాము. కానీ ప్రభు యొక్క రక్తం వలన మనము లేవాలి, లేచాము కాబట్టే ఇక్కడికి వచ్చాము. కానీ మన హృదయాలైతే లేవలేదండి. మనం ఇంకా ఆచారాల్లోనే ఉన్నాము, మనం ఇంకా మరి పాత జీవితంలోనే ఉన్నాము. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదండి. అయితే మరి అపోస్తలుడైనటువంటి సౌలు మీ అందరికీ తెలుసు, ఆయన యూదా మతం మాత్రమే శ్రేష్టమైన మతము, యూదా మతం తప్ప మరి ఏ మతము కూడా ఎవరైనా సరే పాటిస్తే గనక వారిని చంపడానికి, నరకడానికి కూడా మరి అర్హత కలిగిన వాడుగా ఆ యొక్క పట్టాను తీసుకున్నాడు. అయితే ఆయన మరి దమస్కులో ఉన్నటువంటి వారిని బంధించి తీసుకురావడానికి వారు వెళుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 15 నుంచి 16 వరకు చదువుకుందామండి.
అపోస్తుల కార్యం 22:15 వచనం నుండి 16 అండి. ఉమ్, చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తులైనటువంటి మొదటగా ఆయన అపోస్తులుడు కాదు. ఒక సౌలుగా యేసు ప్రభు యొక్క నామాన్ని ఎవరైతే ఎత్తుతారో, యేసు ప్రభు యొక్క నామం పేరిట ఎవరైతే ప్రార్థిస్తారో వారందరినీ ఈడ్చుకుని వచ్చి చంపడానికి, కొట్టడానికి సర్వ అధికారంలో కలిగి ఉన్నవాడండి. అయితే ఆయన దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు మధ్యదారిలో మరి యేసు ప్రభులు వారు ఆయనను దర్శించి ఆయనకి ఆ సమయంలో కొల్లిపోయినప్పుడు మరి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఆయన కళ్ళు పోయిన తరువాత మరి అననీయ అనే భక్తుడు ద్వారా ఆయనకు కళ్ళు రావడం అనేది జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నీవు తడవు చేయక లేచి 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 అనగా ఆయన మరి అంతకుముందు యూదా మతము మాత్రమే శ్రేష్టమైన మతము, యూదా మతము తప్ప మరి ఏ మతము కూడా శ్రేష్టమైనది కాదు అని ఒక మూఢనమ్మకంతో ఆయన యొక్క ఆత్మీయ నేత్రము ముయ్యబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు ఆయనను దర్శించారో ఇది ఒక మతము కాదు, ఒక మార్గము, నేనే మార్గమును సత్యమును జీవమునని ఆయన తన్ను తాను ఆయనకు కనపరుచుకున్న తర్వాత సత్యాన్ని గ్రహించగలిగాడు, జీవమును గ్రహించగలిగాడు, మార్గం ఏమిటో ఆయన రుచి చూడగలిగాడు. కాబట్టే ఆయన మరి ఏమన్నాడంటే, నీవు లేచి అనగా ఆయన లేచాడు. ఎక్కడ నుండి లేచాడంటే ఆయన ఏ స్థితిలో అయితే పడి ఉన్నాడో ఆ స్థితిలో నుండి లేచాడండి. లేచి మరి ఆయన బాప్తీసం తీసుకుని గొప్ప సువార్త చేశాడండి. అనేక సంఘాలను ఆయన కట్టాడు. అయితే యేసు ప్రభులు వారి యొక్క శిష్యులు చేయనటువంటి గొప్ప పరిచర్యను ఆయన చేశాడండి. అయితే ఆయనలో నాకు నచ్చింది బాగా ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ఆ గొప్ప మాట నాకు చాలా నచ్చిందండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడైనా చెప్పగలడంటారు అలాగని? కొన్ని భూమి మీద వదిలేండి, ఇక్కడున్న మనం ఎవరైనా చెప్పగలమంటామా? చెప్పలేము. ఎందుకని? మరి ఇక్కడ పుడతానే క్రైస్తవులుగా పుట్టిన వారు ఉన్నారు, మా తాత ముత్తాతలు వారి తర్వాత క్రైస్తవులు అనబడి వారు ఉన్నారు. ఎందుకు మరి చెప్పలేరంటే జన్మతర కర్మతర పాపులమైన మనము. అయితే ఆయన అంటాడు, నేను పాపులలో ప్రధానుడును అయినప్పటికీ యేసు ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి నేను పరిశుద్ధులో చేర్చబడ్డాను. అయితే మనందరము కూడా ఒకప్పుడు పాపులమే, కానీ యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాము అంటాము, కానీ ఇప్పుడు పరిశుద్ధులుగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అనగా మనము పడి ఉన్నటువంటి స్థితిలో నుండి లేవలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఆవేశంతోటో లేక నేను మీ మీద ద్వేషంతో మాట్లాడట్లేదు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ నా తల్లి చెల్లి అమ్మా, నేను నీ కోసము ఈ భూలోకానికి వచ్చాను, నీ కోసము నీవు పొందవలసిన దెబ్బలు నేను పొందాను, నీవు పొందవలసినటువంటి ఆ యొక్క మరి బాధలన్నీ అవమానమంతా నేను భరించానే, నీ కోసము సిలువ పైన మరణించానే, తిరిగి లేచానే. నేను లేచిన రీతిగా నువ్వెందుకు లేవలేకపోతున్నావు? నువ్వు కలిగిన బంధకాలను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఎందుకు నువ్వు విడుదల పొందుకోవడానికి సిద్ధంగా లేవు, లేక లేవలేకపోతున్నావు అని దేవుడు ఎంతో విచారిస్తున్నాడండి. అయితే మనము ఏ బంధకాలలో ఉన్నామో అదే బంధకాలలో ఉంటే గనక సాతానుడు డ్యాన్స్ చేస్తాడు. కానీ మన ప్రభు అయితే వీని కోసం నా రక్తాన్ని చిందించాను కదా, వీని కోసమే నేను మరి సిలువ పైన బలియాగమయ్యాను కదా, వీని కోసమే నేను మృత్యుంజయుడి లేచాను, నా మరణము వ్యర్థమైపోతుంది, నా యొక్క మరి పునరుద్ధానము కూడా వ్యర్థమైపోతుందని ప్రభులు వారు ఎంతో బాధపడతారని ఈ విషయాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలండి. అయితే మరి మనము అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ లోకాశలకు, నేత్రాశలకు, శరీరాశలకు మనము దూరముగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అయితే మరి గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 20 వరకు ఒకసారి చూద్దామండి.
చాలండి. అదే రీతిగా కొలస్సీల పత్రిక 3:1-8 వరకు చదువుదామండి. హ్మ్. చాలండి. చదవబడిన వాక్యములో నుండి మనము మరి ధ్యానించినట్లయితే, నేటి క్రైస్తవులలో వేటి కింద వారు బంధింపబడి ఉన్నారు, లేక వేటి కింద నుండి వారు లేవలేకపోతున్నారని చూసుకున్నట్లయితే, 1 జారత్వము, 2 అపవిత్రత, 3 కాముతరము, 4 దురాశ, 5 విగ్రహారాధన, ధనాపేక్ష, కోపము, దుష్టత్వము, దూషణ, బూతులు. ఇవన్నీ ఒకటి కూడా నాలో లేదన్న వాళ్ళు చేపెకెత్తండి. నేను ఎత్తను అనుకోండి, చేపెకెత్తండి. ఎవరు కూడా లేమండి. దేవుడు అంటున్నాడు, వీటిలో నుండి నువ్వు లేచినట్లయితే నేను నిన్ను వాడుకుంటాను. లేవకపోతే దేవుడు మనల్ని వాడుకోవాలండి. ప్రభువా నన్ను వాడుకో 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 అని ఎంతగానో ప్రార్థన చేస్తాం. కానీ మన బలహీనతలోనే మనం పడి ఉంటాము. దేవునికి జారత్వము ఇష్టం లేదండి. దేవునికి అపవిత్రత అనేదే ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. ఈ లోకంలో అందరూ కూడా పిల్లలు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉంటారు. మన పిల్లల్ని ఎందుకు వారి వలె ఉండడానికి ఇష్టపడమండి? లోకములో అందరూ ఉన్నారు కదా, ఎందుకు మన పిల్లలు మన మాట వినాలని, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని హెయిర్ స్టైల్లో కానీ, బట్టల్లో కానీ, మాటల్లో కానీ, వారి ప్రవర్తన అంతట్లో ఎందుకు మనం దండిస్తాం అని ఆలోచన చేసుకున్నట్లయితే, ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని మనం ఆలోచన చేస్తాం మన పిల్లలు. అదే రీతిగా ప్రభు యొక్క పిల్లలుగా మనం పిలువబడుతున్నామంటే, ఆయన కూడా మనము ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తంలో జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఇవి సమయం లేదు కాబట్టి వీటిని వివరించట్లేదు, కానీ ఇవన్నీ కూడా మనలో గనక ఉంటే, ఈ కాడి కింద మనము గనక నలిగిపోయి వీటిలో నుండి లేవలేకపోయినట్లయితే దేవుడు మనల్ని వాడుకోడండి. మరి యోనాను మృంగడానికి, ఆ యొక్క తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ యొక్క తిమింగలం వెళ్ళి యోనాను మింగింది. ఒకవేళ ఆ తిమింగలం గనక తనున్న స్థానంలో నుండి లేవకుండా, నేనెందుకు మింగాలి, ఇంకా అనేక చేపలు ఉన్నాయి కదా, వాటికి చెప్పొచ్చు కదా అని మరి ఆ తిమింగలం గనక దేవునితో మాట్లాడితే ఆ అవకాశం ఇంకొకరికి ఇస్తాడు దేవుడు. అయితే ఆ యొక్క తిమింగలం యొక్క పేరును పరిశుద్ధ గ్రంథంలో వ్రాంచేవాడు కాదు. అదే రీతిగా మరి పేతురు శిష్యులతో ఉన్నప్పుడు, లేక యేసు ప్రభులు వారు పేతురుతో ఉన్నప్పుడు, పేతురు ధోనిను ఇంకా కొంచెం లోతుకు నడిపించి నీ వల ఏమనగానే వారంటారు, రాత్రంతా కష్టపడ్డాం ప్రభా, ఒక చేప కూడా దొరకలేదన్నప్పుడు, అయినా నీ మాట చొప్పున మేము వేస్తున్నామని వల వేసినప్పుడు అనేకమైన విస్తారమైన చేపలు పడ్డాయండి. అయితే దేవుడు ఆ చేపలకు ఆజ్ఞాపించాడు, ఒకవేళ చేపలు ఎక్కడెక్కడో ఉండుంటే ఆ చేపలను కూడా మీరు లేచి, మీరు ఉన్న స్థలములలో నుండి లేచి మరి ఆ వలలోనికి రమ్మనగానే అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, కానీ ఆ స్థలముల నుండి లేచి ఆ వలలోనికి వచ్చాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరము కూడా దేవునితో సహవాసం చేయాలనుకుంటాం. మనందరం యాత్ర కూడా పరలోక రాజ్యము వెళ్ళాలని. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ మిడిమిడి భక్తి సరిపోదండి. మనము ఏటి కింద అయితే బంధింపబడి ఉన్నామో ఆ యొక్క స్థలములలోండి లేవకపోతే క్రీస్తు యొక్క మహిమను మనము చూడలేము. ఇజ్రాయేలు ప్రజలలో కూడా అదే జరిగిందండి. వారు యేసు ప్రభులు వారు మరి లేక దేవుడు ఇజ్రాయేలు ప్రజలను మీరేదో బలవంతులని, మీరేదో శక్తి గలవారని నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు, కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మిమ్మల్ని నా సొత్తుగా, స్వాస్థ్యముగా, జనాంగముగా మిమ్మల్ని ఎన్నుకున్నాను. అయితే మీరు నా మాట విననొల్లని వారి వలె, క్రొవ్వు పట్టిన హృదయం వలె వారు తమ యొక్క శరీరాశులకు, వారు భోగేచ్ఛలకు లోబడిపోయారండి. తత్కారణముగా 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి కనాను ప్రదేశానికి 40 సంవత్సరాలు పట్టిందండి. చివరకు ఎంతమంది వెళ్ళారండి? 2 మాత్రమే వెళ్ళారు. ఎందుకని? 6 లక్షలకు పైబడే జనాంగము మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో కాలు అడుగుపెట్టారు. ఎందుకు వెళ్ళలేకపోయారు అనగా, వారు
పడి ఉన్నటువంటి బంధకాల నుండి వారు లేవలేకపోయారు. వారి బంధింపబడినటువంటి ఆ బంధకాలను విడిపించుకోవడానికి వారికి ఇష్టం లేకపోయింది. కాబట్టే వారు చేరలేకపోయారు. ఇద్దరు మాత్రమే చేరారు, కాలేబు, యోషువ. ఎందుకని చూసుకున్నట్లయితే ఆ బంధకాల నుండి వారు లేచారండి. వారు హృదయపూర్వకముగా దేవుని ఆరాధించారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అనుకుంటాం పరలోక రాజ్యం వెళ్ళాలి, ప్రభుతో ఉండాలనుకుంటాం. అయితే మనము ఏ బంధకాలలో లేక ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా నాతో సహా ఏ ఏ బంధకాలలో పడి ఉన్నామో మనందరికీ బాగా తెలుసు. అందరి హృదయం ఎలిగిన దేవుడికి బాగా తెలుసు. అయితే మరి ఆ పడి ఉన్న బంధకాలలో నుండి మనము లేవాలి. లేచి ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా ఇంతవరకు ఈ బంధకాలనే పడి ఉన్నానయ్యా, ఈ సమయంలో నేను లేస్తున్నాను, నన్ను నీ చిత్తంలో వాడుకో. అలనాడు ఒక గాడిదను వాడుకున్నావు, నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా. ఆ గాడిద మాట విన్న రీతిగా, ఆ గాడిద లేచిన రీతిగా నేను కూడా లేస్తున్నాను ప్రభువా అని మనము మరి ఒప్పుకున్నట్లయితే మనల్ని కూడా ప్రభు వాడుకుంటాడండి. అందరూ లేచి నుంచుందామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే అనుకూల సమయము. ఒకవేళ మరొక సమయం అనేది మనకు ఉందో లేదో తెలియదు. మనకన్నా గొప్పవారు అనేక మంది ఈ లోకంలో నశించిపోతున్నారు. అందరూ కూడా కళ్ళు మూసుకుందామండి. మన బాహ్య నేత్రమును మూసుకుని మన యొక్క ఆత్మీయ నేత్రాన్ని తెరుచుకుని, అయ్యా నువ్వు నా కోసము ఈ లోకంలో అయ్యా ఒక పాపిగా నిలబడ్డావు అయ్యా. నీవు తండ్రి నా కొరకు హింసలు భరించావు అయ్యా, సిలువలో మరణించావు అయ్యా, మరణాన్ని జయించావు, మృత్యుంజయుడే లేచావు తండ్రి. నీవు లేచిన రీతిగా నేను కూడా లేవాలని ఆశ ఉంది ప్రభువా. అయ్యా ఈ లోకంలో నేను అనేకమైన బలహీనతలలో పడి ఉన్నానయ్యా. ఏ రోజుకి ఆ రోజే అనుకుంటున్నానయ్యా, అబద్ధాలు ఆడకుండా ఉండాలనుకుంటున్నాను, చెడు చూపులు చూడకుండా ఉండాలనుకుంటున్నాను అయ్యా, బూతులు మాట్లాడకుండా ఉండాలనుకుంటున్నాను అయ్యా, ఎవరి మీద కోపగించకుండా ఉండాలనుకుంటున్నాను అయ్యా. నీ సన్నిధిలో అభివృద్ధి పొందిన వారిని చూసి ద్వేషం చూపకుండా ఉండాలనుకుంటున్నాను. కానీ తండ్రి నా వల్ల కాదు అయ్యా, నా వల్ల కావటం లేదు ప్రభా. పడి ఉన్న స్థితిలో నన్ను లేవనెత్తు ప్రభా. నేను లేవాలనుకున్నానని ఒక్క నిమిషం దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. అందరూ నోరు తెరవాలండి. ఇంతవరకు వాక్యాన్ని విన్నాము. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయం కనుక పగలకపోతే, విన్న వాక్యాన్ని బట్టి మన హృదయం కనుక బద్దలు కాకపోతే తీర్పు దినాన దేవుడు అడుగుతాడు. తీర్పు దినాన దేవుడు అడుగుతాడు. ఆ తీర్పు దినమున మనము గొర్రెల వలె పరలోక రాజ్యంలో చేరాలి కానీ మేకల వలె లేక మేకల మందలోనికి వెళ్ళినట్లుగా నరకములోనికి వెళ్ళకూడదండి. మనము కూడా ఈ లోకంలో క్రీస్తు బిడలుగా జీవిస్తున్నామంటే పాపాన్ని శాపాన్ని జయించగలిగినటువంటి మరి క్రీస్తు యొక్క శక్తిని కలిగి మనం బ్రతకాలండి. అందరూ కూడా ఒక్క నిమిషము దేవునికి మొరపెడదాం. అందరూ పైకి మాట్లాడాలండి, మొరపెట్టాలి. యేసయ్యా నన్ను క్షమించయ్యా, వినిన వాక్యం నా హృదయంలో భద్రపరుచుకుంటానయ్యా. అయ్యా నేను ఇంతవరకు ఏ బంధకాలలో తండ్రి నేను బంధింపబడి ఉన్నానో, ఏ బంధకాలలో నేను లేవలేకపోతున్నానో నాకు తెలియపరిచినందుకే మీకు స్తోత్రాలు యేసయ్యా. నన్ను బలపరచు ప్రభువా, నన్ను వాడుకో ప్రభు అని అందరూ కూడా మొరపెడదామండి. అందరూ కూడా మొరపెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు నాయన మీ మెల్లని స్వరముతో మాతో మాట్లాడారయ్యా. అవును నాయన, మీరు ప్రభా సమాధిలో పెట్టబడ్డారు అయా. మా తండ్రి సమాధి మిమ్మల్ని బంధించి ఉండలేదు ప్రభా అయా, మరణము మిమ్మల్ని బంధించి ఉండలేదు యేసయ్యా. అయా మరణాన్ని జయించావు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడని సవాలు చేశారు ప్రభా. మీరు లేచారు తండ్రి. అదే రీతిగా నాయన మేము ఇంతవరకు పడి ఉన్నటువంటి బంధకాలలో నుండి నాయన మేము కూడా లేవాలని ఆశపడుతున్నామయ్యా. అయ్యా దయచేసి ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని లేవనెత్తు ప్రభా.
నువ్వు ఏ రీతిగా అయితే లేచావో, ఏ రీతిగా అయితే ఈ యొక్క లోకములను పాపములను సమస్తాన్ని జయించావో, ఆ రీతిగా తండ్రి మేము కూడా జయించడానికి సహాయం చేయండి. మమ్మల్ని కూడా లేపండి ప్రభువా. మీతో కలిసి సహవాసం చేసే ఆ భాగ్యాన్ని దయచేయండి అయా. పరలోకములో మీ నామాన్ని మహిమపరిచే ఘనపరిచే కృప మాకు అందరికీ దయచేయండి అయ్యా. మీ మెండైన దీవెనలతో మా అందరినీ కుమ్మరించి బలపరచమని, మా అందరి ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటారని మహిమకరుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మనం అలాగే నించునుందామండి. మరి ఒలీవా వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకున్నాం. అదే రీతిగా మరి యేసు నిమిత్తమే ఎవరైనా ప్రత్యేక కానుకలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక అవి కూడా ఎవరికి